రాష్ట్రమంతా రైతులు పండిన పంటలకి గిట్టుబాటు ధరలు లేక అల్లల్లాడుతుంటే తుఫాన్లతో వరుస కరువులతో పంటలు నష్టపోయి పంట నష్ట పరిహారం అందక కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా అందక పోనీ చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజనకు సంబంధం లేకుండా సంవత్సరానికి 20,000 ఇస్తానన్నాడు. అంటే ఈ 2 ఏళ్ళకి 40,000 ఇచ్చి ఉండాలి. అందులో ఇప్పుడు కేవలం 10,000 ఇచ్చారంటే ఆ 30,000 అందక కనీసము నాణ్యమైన విత్తనాలు అందక యూరియా అసలే కనపడక రైతులందరూ ఇబ్బంది పడతా ఉంటే రైతుల కోసము నాణ్యమైన విద్యుత్తును అందజేయాలనేసి పోయిన ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా మా రాప్తాడ్ నియోజకవర్గానికి 6 సబ్స్టేషన్లను తీసుకొని వచ్చినాం. మరి రైతులు ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడతా అంటే ప్రకాష్ రెడ్డి 6 సబ్స్టేషన్లు తెచ్చినాడయా, ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరు ఒక టర్మ్లో 6 సబ్స్టేషన్లు తీసుకురాలేదని చెప్పాల్సింది పోయి పరిటాల సునీత నేను శాంక్షన్ చేయించి, నేను టెండర్లు పిలిపించి, నేను కాంట్రాక్టర్లతో పనులు మొదలు పెట్టించి, ఏ కాంట్రాక్టర్ అయితే అప్పటికి మిగిలిన 5 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసినాడో అదే కాంట్రాక్టర్తోనే ఈ పనులు నేను చేపిస్తే ఆ పనులు పూర్తయినాక దాదాపు సంవత్సరం తర్వాత నిన్న మా ఊరి పోయింది పరిటాల సునీత తోపుదుర్తి. ఊరికి పరిటాల సునీత వస్తుంది, వచ్చినాక రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది, గొడవలు పెట్టుకోవాలా, ఊర్లో కక్షలు పెట్టాలా, గొడవలు జరగాల, ఇవన్నీ కోరికలు ఉన్నాయి ఆమెకి. రానికుండా అడ్డుకుంటే బాగుంటుందని మా గ్రామస్తులు చెప్తే గౌరవంగా వచ్చి పోనీయండి, ప్రజాప్రతినిధిగా ఆమె హక్కును మనం అడ్డుకోవడం కరెక్ట్ కాదు, ఆమె పని ఆమె చేసుకొని పోనీయండి అని చెప్పినాం. ఆమె వచ్చింది ఊరికి. ఊర్లో మేము కట్టించిన జగనన్న కాలనీలో లబ్ధిదారులు అంటే ప్రజలు ప్రేమతో వైఎస్ఆర్ పార్టీ జెండాను వాళ్ళ ఇళ్ల మీద పెట్టుకుంటే పోలీసులు పైకెక్కి జెండాలు పీకుతున్నారు. ఆమెకు సంబంధం లేదు. వైఎస్ఆర్ కాలనీలో అమ్మను పలకరించేవాడు ఉండడు. మా ఊర్లో అమ్మకు ఉండేది పరిమితమైన బలం. సబ్స్టేషన్ మేము తీసుకొచ్చిన సబ్స్టేషన్కి ఓపెనింగ్ చేసి ఆడ మాట్లాడతా ప్రకాష్ రెడ్డి దద్దమ్మ అభివృద్ధి చేతగాలే పెట్టలేదని నువ్వేం పొడిచినావు మహా తల్లి, నువ్వేం పొడిచినావు 2014-19 మధ్యలో అది చెప్పు. నువ్వు మా ఊరికి వచ్చినాక తోపుదుర్తికి వచ్చినాక నువ్వు మా ఊరికి ఏం చేసినావు నువ్వు చెప్పు. మా ఊరికి సబ్స్టేషన్, తోపుదుర్తికి సబ్స్టేషన్ నువ్వైతే శాంక్షన్ చేపిస్తావా? నువ్వు మంత్రిగా ఉన్నావే ఆ రోజైనా ప్రయత్నం చేసినావా? నేను మా ఊరి బిడ్డగా, తోపుదుర్తి బిడ్డగా నేను మా ఊరికి సబ్స్టేషన్ నేను శాంక్షన్ చేయించుకున్నా. జిల్లాలో 2019-24 మధ్యలో ఏ నియోజకవర్గంలో కూడా 6 సబ్స్టేషన్లు రాలే. 6 సబ్స్టేషన్లు నేను తెచ్చుకున్నా. రైతు పక్షపాతిగా నేను తెచ్చుకున్నా. ఇది కాకుండా 220 kV సబ్స్టేషన్ బానుకోటలో కూడా నిర్మాణం పూర్తి చేసి మేమే ఓపెనింగ్ చేసాం. ఉప్పరపల్లిలో సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేసినాం. కొడిమిలో సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేసినాం. మేడాపురంలో సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేసినాం. కుట్టిమద్దులో సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేసినాం. బానుకోటలో 220 kV సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేసినాం. మరి చివరి సంవత్సరంలో మా ఆత్మకూరు మండలానికి గొరిదిండ్లకు ఒక సబ్స్టేషన్, తోపుదుర్తికి ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేయించుకున్నాం ప్రత్యేకంగా. మిగిలిన నియోజకవర్గాలలో రాలే. మళ్ళీ ఇప్పుడు కూడా దాని తర్వాత మాతో పాటు అందరికీ వచ్చింది కాదు, ప్రత్యేకంగా మేము తెచ్చుకొని శాంక్షన్ చేయించుకొని అదే కాంట్రాక్టర్లతోనే పనులు కూడా మొదలు పెట్టించినాం. అదే కాంట్రాక్టర్లు ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నారు. మరి మేము తెచ్చింది నువ్వు గొప్పలు చెప్పుకుంటే ఎట్లా సునీతమ్మా? నువ్వు చేసింది ఏదైనా ఉంటే చెప్పుకో. మా ఆయన ఇన్ని కూనీలు చేసినాడు గర్వంగా చెప్పుకుంటాడు, చెప్పుకో. నువ్వు ఎమ్మెల్యే అయినాక ఇన్ని కూనీలు జరిగినాయి గర్వంగా చెప్పుకో. నువ్వు 2014-19 మధ్య ఎవరెవరు చచ్చిపోయినారు? మీ కార్యకర్తల చేతిలో, మీ చేతుల్లో, మీ కుటుంబాల చేతుల్లో ఎవరెవరు చచ్చిపోయినారు? మళ్ళా మన 19 నుంచి 24లో ఎక్కడ కూడా రక్తపాతం లేకుండా మేము చూసుకున్నాము. అది కూడా చెప్పు చేతనైతే. 24 నుంచి ఇప్పటికి 20 నెలల్లో 3 హత్యలు జరిగినాయి. 3 హత్యలు జరిగినాయి. ఇవన్నీ నీకున్నటువంటి క్రెడెన్షియల్స్.
నీకున్నటువంటి ఒక అచీవ్మెంట్స్, మీ కుటుంబానికి ఉన్నటువంటి అచీవ్మెంట్స్. అంటే హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పరిటాల కుటుంబం అనేది రాష్ట్రానికే తెలుసు. మరి ఈ మధ్య 2014 తర్వాత నీకు మహానటి అని బిరుదు వచ్చింది. అంటే నోరు తెరిస్తే అనర్గళంగా అబద్ధాలు చెప్పగలుగుతావు, ఎవరి ముందే ఎలా నటించాలో అలా నటించగలుగుతావు అని మీ పార్టీ వల్లే పెట్టినారు. మరి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఏదో నిరూపించుకునే పరిస్థితిలో ఉన్నావు. అబద్ధాలకు డాక్టరేట్ అనేది, పిహెచ్డి అనేది చేస్తే ఖచ్చితంగా నువ్వు డాక్టర్ సునీతమ్మ. మేము తెచ్చిన సబ్స్టేషన్లను ఓపెనింగ్ చేసుకుంటా నీవుగా చెప్పుకునే నీ కుసంస్కృతికి జోహార్. మరి అదేవిధంగా ఈ మధ్య నీ బాధలు వర్ణనాతీరం. నువ్వు ఎందుకు దిగజారుతున్నావో, ఏమేం చేస్తున్నావో అన్నీ తెలుసు మాకు. తెర వెనుకలుండి ఏమేం ప్రయత్నాలు చేస్తున్నావో, పతనమైపోయిన నీ రాజకీయ జీవితానికి మళ్ళీ ఏ విధంగా ఊపిరులు వదాలనుకుంటున్నావు అన్నీ తెలుసు మాకు. నీ వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కటి, నీ నిర్ణయాలు ప్రతి ఒక్కటి, నీ ఆలోచన ప్రతి ఒక్కటి మాకు తెలుసు. మజ్జిగ లింగమై హత్యతో ప్రారంభమైన నీ పతనము పాపంపేటలో వేలాది ఇళ్లను, కాలనీలను నువ్వు రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా పూర్తయింది. నీ రాజకీయ పతనం జరిగిపోయింది. ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాప్తాడు నియోజకవర్గంలో నువ్వు గెలిచేది అబద్ధం. దోచుకోవడానికి ప్రతి మండలంలోనూ కొంతమందిని ఇడిచినావు, నువ్వు ఊర్ల మీదకి కొంతమందిని ఇడిచినావు, తప్పుడు కూతలు కూసేదానికి కొంతమందిని ఇడిచినావు, దేవరికి ఇడిచినావు. నువ్వు దేవర జరిగేది 2029లో పరిటాల సునీత. అంతవరకు నీ దేవర దున్నపోతులు ఏమైనా మేయొచ్చు, నీకు అధికారం ఉంది కాబట్టి. మరి నువ్వు మాట్లాడేటువంటి తప్పుడు కూతల్లో కొన్ని విషయాల గురించి చర్చిద్దాం. ఎందుకంటే జాకీ పరిశ్రమ 2018లో నువ్వు మంత్రిగా ఉన్న సమయంలోనే తరలిపోయింది అనేసి సాక్షి పత్రిక ఆ రోజే రాసింది. జాకీ పరిశ్రమ నువ్వుండగా వెళ్ళిపోయిందా, నేనుండగా వెళ్ళిపోయిందా? కాణిపాకం వినాయకుని ముందర ప్రమాణం చేద్దాం. నేను సవాల్ చేస్తా ఉన్నా. నీకు భగవంతుడు అనే భయం ఉంటే, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మంచి చెడ్డ చూస్తా అంటాడు, ధర్మాన్ని కాపాడుతాడు, దుర్మార్గాన్ని ఏదో ఒక రోజు అణిచేస్తాడు అనేటువంటి నమ్మకము మాకుంది కాబట్టి కాణిపాకం వినాయకుని ముందర ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. జాకీ వెళ్ళిపోవడానికి మేము కారణం కాదు, జాకీని మేము డబ్బులు అడగలేదు అని. మరి నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా, జాకీ నీ హయాంలో వెళ్ళిపోయిందా లేదా అనే విషయంలో? మరి నేను ఎమ్మెల్యే అయినాక జగనన్న కాలనీల్లో గార్మెంట్ పరిశ్రమల కోసము భూములు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినాం. దానివల్ల జరిగేటువంటి మంచి గురించి నివేదికలు ఇచ్చినాము. ప్రభుత్వం కూడా స్పందించి 11.5 ఎకరా భూమిని ఆలమూరు జగనన్న కాలనీలో కేటాయించింది. నీకు నిజంగా లాభాపేక్ష లేకుండా పరిశ్రమల పేరుతో దోపిడీ చేయడము అనే ఆలోచన కాకుండా మహిళలకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా భావించి ఉంటే ఆలమూరులోకి నువ్వు ఏదైనా ఒక గార్మెంట్ పరిశ్రమ తీసుకొని రా. మరి ఈరోజు ఏదో చెప్తానో, మేము రేమండ్స్ వస్తాను, ఇంకోరు వస్తాను. ఏదైతే 28 ఎకరాల గతంలో జాకీకి అనుబంధ సంస్థ అయినటువంటి ఆ పేజ్ ఇండస్ట్రీస్కి ఇచ్చినారో, ఈరోజు ఎకరం 5 కోట్లు చేస్తుంది. రాప్తాడులో హైవే మీద ఉన్న ల్యాండ్. దాన్ని ఆ రోజు నువ్వు 10 లక్షలకు, ఎకరం 10 లక్షలకు ఇప్పించేటువంటి ప్రయత్నం చేసినావు. మీకు లావాదేవీలు అది సెట్ కాలే, వాళ్ళు వెళ్ళిపోయినారు. మళ్ళీ ఈరోజు అదే భూమిని మళ్ళీ నువ్వు, అంటే దాదాపు 140 కోట్ల భూమిని నువ్వు మళ్ళీ అదే టైలర్ మేడ్ పాలసీకి, మరి అదే ఎకరం 10 లక్షలకి, అంటే 2,80,00,000కే మళ్ళీ నువ్వు ఇప్పించినావు అనేసి బోగట్టా. ఇంతవరకు దాని కాగితాలు నువ్వు ఏడ బయటికి తెచ్చింది లేదు.
ఇదిగో పలానా జీవో వచ్చింది, ఇదిగో ఇక్కడికి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, పలానా సంస్థ వస్తుందని వాళ్ళు ఎవరు వచ్చింది లేదు. కానీ నువ్వు చెప్పుకుంటా అనే విషయంలో మాకు తెలిసిన సమాచారం మేరకు అదే టైలర్ మేడ్ పాలసీకి అదే ఎకరం 10 లక్షలకి, అంటే 5 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని 10 లక్షల రూపాయలకు నువ్వు ఇప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా, దాంట్లో నువ్వు ఏదో ఎకరం పైన 1 కోటి కమిషన్ ఆశిస్తున్నట్లుగా బయట అయితే ప్రచారం ఉంది. నిజమా కాదు నిరూపించుకోవాల్సిన బాధ్యత నీది. మరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా రాప్తాడుకు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా 6 సబ్స్టేషన్లు ఎందుకు వచ్చినాయి? మరి నువ్వు మంత్రిగా ఉండగా ఏం తెచ్చినావు, ఎన్ని సబ్స్టేషన్లు తెచ్చినావు, దాని గురించి మాట్లాడాలి. సొంతమ్మ మా ఊరికి వచ్చినప్పుడు తోపుదుర్తికి మా ఊరు కాబట్టి మేము సబ్స్టేషన్ తెచ్చుకున్నాం. మా ఊరికి నువ్వు తెస్తావా సబ్స్టేషను? మా ఊరికి నువ్వు తెస్తావా? నువ్వు తప్పుడు కూతలు కూసేదానికి ఏదన్నా కానీ దానికి కూడా ఒక అద్దుపద్దు వద్దా? మా ఊరికి నువ్వు తెస్తావా? మా ఊరికి మేము రిజర్వాయర్ తెచ్చుకున్నాం, తోపుదుర్తికి రిజర్వాయర్ తెచ్చుకున్నాం. మా ఊరు రైతులు భూములు త్యాగం చేసే సిద్ధంగా ఉండడం వల్ల రాప్తాడు మండలంలో, మా ఊరు దిగువన ఉన్నదంతా రాప్తాడు మండలం, రాప్తాడు మండలంలో 20,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి లక్ష్యంతో రిజర్వాయర్ శాంక్షన్ చేయించుకున్నాం. సరే, మేము రిజర్వాయర్ పూర్తి చేయలే, మేము ఓడిపోయినాము, నువ్వు ఎమ్మెల్యే అయినావు. నువ్వు ఈ 20 నెలల్లో చేసింది ఏంది? 20 రూపాయలు తెచ్చినావు దానికి. మళ్ళీ ఏం విమర్శ చేస్తున్నావు? ఆ రిజర్వాయర్ రద్దు చేయాలనేటువంటి ఒక కుట్రతో, కుతంత్రంతో, అందులో ముంపు భూములకు సంబంధించినటువంటి వారి అడంగల్స్ లో రిజర్వాయర్ అని పడింది కాబట్టి ఎవరు లోన్లు తీసుకోలేకున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తున్నావు. మరి నువ్వే కదా ఎమ్మెల్యే, దానికి ఏం చేయాలో చెయ్యి. చదువు రాదా, చేత కాదా, అవగాహన లేదా? ఆ రిజర్వాయర్ రద్దు చేయించాలని కాంక్ష తప్ప వేరే ఏమైనా ఉందా? మరి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో వచ్చి మాట్లాడినప్పుడు ఇంకొక దగ్గర రిజర్వాయర్ కడతానని అన్నాడు, కానీ తోపుదుర్తి రిజర్వాయర్ కడతానని అనలేదే. మా ఊరి మీద నీకున్న ద్వేషానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా? పచ్చని పెళ్లి పందరి, ఇంకా అందరి మధ్యలోనూ మెదులుతాండగానే ఘనంగా పెళ్లి జరిగింది, తోపుదుర్తి కుటుంబంలో వివాహం ఘనంగా జరిగింది అనే చర్చ ఇంకా జరుగుతుండగానే రాష్ట్రం అంతా దాదాపుగా 80 నుంచి 85 మంది ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఆ వివాహానికి హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వివాహానికి వచ్చినారు. జగన్ గారి వెంట వేలాదిగా జనము జాతరలా తరలి వచ్చినారు అని రాష్ట్రమంతా చర్చించుకుంటాగానే ఆ చర్చ ఇంకా ముగియకుండా ప్రజల్లో నోట్లలో నాంతాండగానే నీ కడుపు మంట సల్లారక తోపుదుర్తి పోయినావు. తోపుదుర్తి ఎప్పుడో సంవత్సరం కింద పూర్తి చేసినటువంటి సబ్స్టేషన్ ఎప్పుడో ఓపెన్ చేసిండొచ్చు. తోపుదుర్తి పోయి ఆడ రెచ్చగొట్టేటువంటి మాటలు, నీ బీ టీంని అంతా బయటికి తీసుకొచ్చుకున్నావు. రెచ్చగొట్టేటువంటి మాటలు, ఊర్లో గొడవ పెట్టుకునేటువంటి ప్రయత్నాలు, నీ కింద ఊడిగం చేసేటువంటి కొన్ని కాకి చొక్కాలు చేస్తుండే వీరంగం, ఇవన్నీ కూడా గ్రామాల్లో గొడవలు సృష్టించాలా, తోపుదుర్తి గ్రామాన్ని రావణ కాష్టంగా మార్చాలని నీ కుట్ర. నియోజకవర్గంలో పసుపుతాళ్ళు తెగుతా అంటే నీకు ఆనందం. నియోజకవర్గంలో ఒక మహిళగా నిన్ను మాట్లాడలేకపోతున్నాం. చాలా సందర్భాల్లో నువ్వు మహిళగా ఓట్లు అడుగుతావు, మహిళలు నీకు ఓట్లు వేస్తారు, నువ్వు గెలుస్తావు, కానీ నువ్వు వచ్చినాక మహిళల తాలూకుట్లు తెంచుతావు అనేది గతంలో అనేక మార్లు నిరూపితమైంది. నీకు మహిళగా నిన్ను గౌరవించాలన్నా కూడా జరుగుతున్న ఉదాహరణలు, నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా 24 నుంచి ఈ రోజు వరకు రాప్తాడులో సావిత్రమ్మ హత్య జరిగింది. నీ తమ్ముడు చేసినటువంటి సెటిల్మెంట్ లో భాగంగా సావిత్రమ్మ నారాయణ రెడ్డిల హత్య జరిగింది. నీ ఊరు పక్కన ఏడుగురాలపల్లిలో 14 సంవత్సరాల మైనర్ బాలికపై నీ అనుచరులు 18 మంది 8 నెలల పాటు అత్యాచారాలు చేసినారు పాశవికంగా. అదేవిధంగా మొన్న నీ రామగిరి మండలంలోనే మంగాపురంలో అంగన్వాడీ హెల్పర్ను, అమ్మాయిని కొట్టుకుంటా, చెప్పులతో కొట్టుకుంటా జుట్టు బట్టి ఇంట్లోంచి బయటికి లాగినారు నీ అనుచరులు. నిన్న
స్పందన అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది చెన్నై కొత్తపల్లిలో. ఆకతాయిల వేధింపులపై న్యాయం జరగలేదని వాళ్ళ తండ్రి అంటాడు, ధర్మవరంలో కంప్లైంట్ ఇచ్చింటే ఆ కేసు ఇక్కడికి తెచ్చినారు సీకేపల్లికి, ధర్మవరంలో ఆ కేసు విచారణ చేసినా కూడా నా బిడ్డ బతుకునేమో నా తండ్రి అంటాడు. పాపం ఆయన కూడా మీ పార్టీ కార్యకర్తే. మరి ఆకతాయిని ఎవరైతే ముష్టికోవాలకు సంబంధించినటువంటి ఆకతాయి ఎవరైతే ఈ అమ్మాయిని వేధించినాడు అనేది కంప్లైంట్ వచ్చిందో అతని మీద చర్యలు తీసుకోలేదని కానీ అతని మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరి నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా మహిళల మానాలకు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మహిళల్ని మోసం చేసి ఎమ్మెల్యే అయినావు. కళ్ళకు కట్టినట్లుగా నెల 15,100 వస్తాయంటే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని ఇంటింటికి చెప్పుకుంటూ పోయినావు. తప్పుడు కూతలు ఎట్లా కూస్తారు లేప. ఆడవాళ్ళు వచ్చి ఒక మహిళ ప్రజాప్రతినిధిగా చేసింది మా ఇంటికి వచ్చి మాకు తప్పుడు కూతలు ఎట్లా కూస్తుంది అని మహిళలు నమ్మినారు, ఓట్లు వేసినారు. చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేసినాడు. నువ్వు మహానటిగా రైతు బిడ్డగా నువ్వు డ్రామాలు ఆడుతూ ఫోటోలు చూపించుకుంటా ఉంటావు. యువతను సంపూర్ణంగా మోసం చేసినారు. నిరుద్యోగ భృతి అన్నారు, లేదా లక్షల ఉద్యోగాలు అన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే రాప్తాల్లో అదే పరిస్థితే. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, చీప్ లిక్కర్ వల్ల ప్రాణాలు నష్టము, మానాలు నష్టము. ఈ అక్రమ లిక్కర్ వల్ల మీకు ఆదాయము, శాసనసభ్యులకు ఆదాయాలు. మీరు మట్టి ఇడిచిపెట్టాలా, ఇసుక ఇడిచిపెట్టాలా, మందు ఇడిచిపెట్టాలా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను వదిలిపెట్టాలా, మీ కార్యకర్తలను కూడా వదిలిపెట్టలే. వాళ్ళకి ఎవరికైనా లిక్కర్ షాపులు వస్తే వాళ్ళు లాక్కొని మీరే చేసుకుంటున్నారు. మీ దుర్మార్గమైన పాలన ఇది ఉంది అని మీరు చెప్పుకోండి. లేదా నీ మొగుడు ఏం చేసినాడో చెప్పుకో. 14-19 మధ్య నువ్వేం చేసినావో చెప్పుకో. ఒక్కటి ఏడన్నా మాట్లాడుతున్నావా? మీరు ఏదైనా చేసింటే కదా చెప్పుకోవడానికి. మరి ఇప్పుడేం చేసినావో చెప్పుకో. తోపుదొట్టి ప్రకాష్ రెడ్డి చేసినాడంటే 20,000 పైన ఇల్లు తెచ్చినాడు. గార్మెంట్ పరిశ్రమకు భూములు కేటాయించినాడు. ఉచిత బోర్లు వేసినాడు వేలాదిగా. పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చినాడు. ఇదే ఆత్మకూరు రూరల్ మండలంలో మంచినీళ్లు తీసుకొచ్చేదాన్ని పిఏబిఆర్ డ్యాం నుంచి 90 కోట్లతో పనులు ప్రారంభించినాడు. దాదాపుగా 50 కోట్ల పనులు పూర్తి చేయించినాడు. నువ్వు వచ్చినాక ఆ పనులన్నీ అటకెక్కించినావు. నీ కమిషన్లు లేదని ఈరోజు పాపంపేట వరకు రావాల్సిన మంచినీళ్ళ పైప్ లైన్ పనులు దాదాపుగా పూర్తి అయితే కూడా పనులు ఆపినావు. 20 నెలల్లో ఒక 20,000 రూపాయలు కూడా పని చేయలేను. అంటే నీకు కాంట్రాక్టర్ పని చేస్తే నీకు డబ్బులు రావాలని ఇంటికి. రైతులకు నీళ్ళు వస్తాయన్నా లేకుంటే ప్రజలకు తాగునీరు వస్తాయన్నా అవి కాదు నీ టార్గెట్. నువ్వు ఆపినావు. నేను ఎమ్మెల్యే అయినాక నువ్వు ప్రారంభించినటువంటి జీడిపల్లి పేరూరు స్కీముకు కొనసాగించి రద్దు చేయకుండా కొనసాగించి 170 కోట్ల నిధులు ఇప్పించిన. నువ్వు రూపాయి ఇయ్యలేదు. 170 కోట్ల నిధులు ఇప్పించిన మెగా సంస్థ ఈ రాష్ట్రం వదిలిపెట్టి ఈ రాష్ట్రంలో పనులు చేయమని రాష్ట్రం వదిలిపెట్టి పోయే చివరి రోజు వరకు డబ్బులు ఇప్పించిన చేసిన పనికి. అది నాకు అభివృద్ధి మీద ఉన్నటువంటి నిబద్ధత. నేను చేసినట్టు చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. మరి నువ్వేం చేసినావు? నా మీద మాట్లాడుతూ ఉన్నావు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రులకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇళ్ల నిర్మాణంలో 80 కోట్లు తిన్నాడు ప్రకాష్ రెడ్డి అని మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు విజిలెన్స్ సంస్థ ఉంది. ఆ సంస్థకు నువ్వు రాసిన లేఖను ఉపయోగించుకొని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినారు. 2022 8వ నెలలో ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్, అది ఇంటర్నల్ డాక్యుమెంట్, డిపార్ట్మెంటల్ ఇంటర్నల్ డాక్యుమెంట్. దాన్ని బేస్ చేసుకుని ఇంత ఖర్చు పెట్టిండాలా, ఇంత ఖర్చు పెట్టినారు కాబట్టి 80 కోట్లు రికవరీ చేయాలని ఇచ్చినారు. అది నేలకి గీసుకుంటే కూడా పనికిరాదు ఆ నివేదిక. ఒప్పందం జరిగింది 850 మంది మేసన్ కాంట్రాక్టర్లకు, 850 మంది రాక్రీట్ లాంటి సంస్థలకు, 3,27,000 మంది లబ్ధిదారులకు ఒప్పందాలు జరిగినాయి. ఆ 1,80,000 ఎవరు ఎలా కడతారో అలా కట్టించుకుంటా ఉన్నారు. దాంట్లో 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. నువ్వు ఇంకొక నీ
కౌంటర్ పార్ట్ ఇంకొక శాసనసభ్యుడు మీరు ఇచ్చిన లేఖల వల్ల ఇళ్ల నిర్మాణం ఆగిపోయినాయి. మీ హౌసింగ్ మంత్రి ఇబ్బంది పడతాడు. రాష్ట్రంలో మేము తెచ్చిన 21 లక్షల ఇళ్లలో ఈ రోజుకి 8 లక్షల ఇళ్ల నిర్మాణమే పూర్తయినాయి. అందులో 3 లక్షల్లో ఆప్షన్ 3, 2 లక్షలు పూర్తయినాయి. అంటే 70% సక్సెస్ రేట్ ఆప్షన్ 3. ఇవి కాకుండా 18 లక్షల ఆప్షన్ 1, 2లో 6 లక్షల ఇళ్ల నిర్మాణమే పూర్తయింది. అంటే 33%, అంటే పాస్ మార్కులు కూడా రాలే. అంటే ప్రభుత్వము విఫలమైంది. మీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో సిగ్గుపడండి. ఈ కట్టుకున్న 8 లక్షల ఇళ్లలో కూడా 2 లక్షల ఆప్షన్ 3 వదిలిపెడితే వాళ్ళకు రూపాయి ఖర్చు కాలే. ఎందుకంటే మేస్త్రీలే కట్టించినారు. మిగిలిన 6 లక్షల ఇళ్ల నిర్మాణంలో ఒక్కొక్కరు 2 లక్షల నుంచి 3 లక్షలు కోల్పోయినారు లబ్ధిదారులు. ఇంకా ఈరోజు 13 లక్షల ఇళ్ల నిర్మాణం పెండింగ్ ఉంది. అందులో 1,00,000 ఇల్లు ఆప్షన్ 3లో ఉన్నటువంటి 1,00,000 ఇళ్ల నిర్మాణం మీ వల్ల ఆగిపోయింది, పరిటాల సునీత వల్ల ఆగిపోయింది, ఆమె రాసిన లేఖ వల్ల ఆగిపోయింది. మరి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల యొక్క దురాశ వల్ల ఆగిపోయినాయి. మిగిలినటువంటి 12 లక్షల ఆప్షన్ 1, 2 ఇళ్ల నిర్మాణము వాళ్ళ దగ్గర స్తోమత లేక కట్టుకోలేదు. మీ అనుచరులు ఇక్కడ పర్సన్నాయపల్లిలో మీ అనుచరులు జగనన్న కాలనీలో ప్లాట్లు అమ్ముకుంటా ఉన్నారు. రాప్తాడులో ఆక్రమించుకుంటా ఉన్నారు. పర్సన్నాయపల్లి రాప్తాడు మధ్య ఉన్న కొండమేరు వంకలో దాదాపుగా 200-250 ప్లాట్లు వేసి అమ్ముకున్నారు. ఆడ ఇల్లు కట్టుకున్నారు చిన్నగా. మొన్న ఈ మధ్య పండమేరకు వరద వస్తే అవన్నీ మునిగిపోయినాయి. అంటే దుర్మార్గాలన్నీ కూడా మీ హయాంలో జరుగుతాయి. అవి చెప్పుకో సునీతమ్మ, మేము ఇట్లా చేసినాం, ఇట్లా వరద వచ్చింది, ఇట్లా మునిగిపోయినాయి, మేము ఇన్ని గవర్నమెంట్ కాలనీల్లో ఇన్ని ఇళ్ళు అమ్ముకున్నాం, మేము ఇన్ని ఇళ్ళు నిలబెట్టామని చెప్పుకో. పైప్ లైన్ కాంట్రాక్టర్ పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఆత్మకూరు మీదుగా పాపంపేటకి నీళ్లు తీసుకొచ్చే పనులను దాదాపు 50 కోట్ల పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లను పిలిపించి నువ్వు కమిషన్ అడిగినావు, చెప్పుకో, గర్వంగా చెప్పుకో. మా హయాంలో నేను ఎమ్మెల్యే ఉండగా రోజుకి 50-60 లారీల పైపులు వచ్చినాయి, జాతరలాగా వచ్చినాయి. కనుల పండుగగా పనులు పూర్తవుతున్నాయి, నీళ్ళు వస్తాయిలే అనుకునే సమయంలో చోళ సముద్రంలో ఆయన పయ్యాల్లో కేశవ్ గారి అనుచరులు ఆ పైప్ లైన్ పనులు మా ఊర్లో పోకూడదని అడ్డుకోవడం వల్ల ఆ నీళ్ళని ఆత్మకూరు తీసుకొని రాలేకపోయాం. మధ్యలో చిన్నంపల్లి దగ్గర ఒంగోలు అతను మీ బంధువులతను టేకప్ చేసినాడు, ఒక 6-7 కిలోమీటర్ల పైప్ లైన్. అతను పనులు చేయడానికి రాలే, మేము మా ప్రభుత్వం వచ్చినాక చేసుకుంటామని. అతను అడ్డుకోవడం వల్ల, పనులు చేయకపోవడం వల్ల పాపంపేటకు నీళ్లు తీసుకురాలేకపోయినాం. అంటే అభివృద్ధికి అడ్డంకి ఆ రోజు మీరే తెలుగుదేశం వాళ్ళు, ఈరోజు మీరే విధ్వంసం సృష్టిస్తున్నారు. మీరు రాప్తాడులో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విధ్వంసం సృష్టిస్తా ఉన్నారో 13 జిల్లాలు నిండబెట్టి మొత్తం నిధులన్నీ కూడా అమరావతికి తీసుకుపోయి ఈరోజు సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు శిథిలావస్థల్లోకి వచ్చే పరిస్థితి ఉన్నాయి, బూజు పడుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ కిల్ చేసినారు మీరు. 2,60,000 మందికి వాళ్ళు మోసం చేసినారు. ప్రజలకు ఇంటికాటికి పోయి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చే రోజుల నుంచి ఈరోజు మండల కేంద్రాలు లేకపోయి పడిగాపులు కాసేటువంటి పరిస్థితి. ఆర్బీకేల్లో నాణ్యమైనటువంటి యూరియా విత్తనాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి యూరియా దొరక్క మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బ్లాక్ మార్కెట్లో అమ్మితే అధిక ధరకు కొని నష్టపోయేటువంటి పరిస్థితి. ఇన్ని చేసిన పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇలేని పరిస్థితి మీ పరిస్థితి. సిగ్గుపడండి, బయటికి రావడానికి సిగ్గుపడండి. మేము ఇది తప్పు చేస్తామని కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మేము ఇది పలానా తప్పు జరుగుతుంది మా ప్రభుత్వంలో. మీ వాళ్ళే ఆ తప్పులు ఒప్పుకోండి. ప్రజలు ఏమన్నా అంత ఇంత ఇంకా నమ్ముతారేమో, కానీ ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడతా నువ్వు ఏదో గొప్ప నాయకురాలని నువ్వు నిరూపించుకోవాలా అనుకుంటే అది జరగదు. ఎందుకంటే నీ అసలు రూపము ప్రజలకు తేటతెల్లమైపోయింది. మరి చివరిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక విజ్ఞప్తి, ఐటీడీపీకి వారి సోషల్ మీడియా కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి. మా అన్న తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి నాకు తెలిసి బహుశా 2022లో అనుకుంటా కొన్ని వ్యాఖ్యానాలు చేసినారు చంద్రబాబు నాయుడు గారి గురించి. దానికి కారణాలు కూడా ఆ రోజు కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న
మా ఇంట్లో పెళ్లి బ్రహ్మాండంగా జరిగినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు పరిటాల కుటుంబం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ రోజు నేను గడప గడపకు తిరిగే సమయంలో పరిటాల శ్రీరాము ఒక మాట మాట్లాడినాడు. అయ్యా ప్రకాష్ రెడ్డి, గడప గడపకు తిరుగుతా ఉన్నావు, కొండారెడ్డి హత్య కేసులు ముద్దాయిలు నిన్ను చంపితే మాకు సంబంధం లేదు అన్నాడు. అంటే బెదిరించే ధోరణిలో మాట్లాడినాడు. దానికి కొన్ని రోజుల ముందే ధర్మవరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి పరిటాల రవి 300 మంది రెడ్లను చంపించినాడు అని మాట్లాడినారు. అంటే ఈ రెండు గమనించినటువంటి క్రమంలో ఎవరైనా కూడా మీ తమ్ముడిని జాగ్రత్తగా తిరగమనప్ప, వాళ్ళు సంపుతామని మాట్లాడుతున్నారు మీడియాలో అని మా అన్నకు చెప్పడం జరిగింది. ఆ బాధతో, ఆ కోపంతో మా అన్న పరిటాల శ్రీరామ్ను వెనకేసుకొని వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు. పరిటాల శ్రీరామ్ను వెనకేసుకొని వచ్చేటువంటి ఆ పార్టీ అధ్యక్షుడిని మాట్లాడినాడు. అనరాని భాషనే మాట్లాడినాడు. ఆయన భావంలో ఎక్కడ పొరపాటు లేదు, కానీ భాష తప్పని ఆ రోజు కూడా చెప్పిన. మా తమ్ముని జోలికి వస్తే అనే ఉద్దేశం, ఏ కార్యకర్త జోలికి వచ్చినా అనే ఉద్దేశం అయితే చెప్పినాడు. ఎవరైనా కూడా నువ్వు వచ్చి నరుకుతానంటే దాన్ని నరుకుదురా అని ఎవరు నిలబడరు. నీకు దిగేది మాకు దిగుతుంది, మాకు దిగేది నీకు దిగుతుంది. ఆ క్రమంలో మాట్లాడినాడు. దాన్ని ఈరోజు మళ్ళీ దాన్ని వైరల్ చేస్తా. పరిటాల శ్రీరామ్ అనుచరులు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఉద్దేశించి మా అన్న మాట్లాడినటువంటి ఆ మాట, ఆ భాష తప్పని గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. దాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ వైరల్ చేస్తూ ఉన్నారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనుచరులే. క్లారిటీ ఉంది మాకు. ఏ సందర్భంలో మాట్లాడినాడు? పరిటాల రవి, పరిటాల కుటుంబం లాంటి నరహంతక కుటుంబం నుండి ఎవరికి ప్రాణహాని జరిగినా దానికి బాధ్యులు మీరే, వాళ్ళ పార్టీ అధ్యక్షులని అర్థము, పరమార్థం, దానికి తాత్పర్యం కూడా. కాబట్టి మీడియా మిత్రులకు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మిత్రులకు చెప్తున్నా, ఐటీడీపీ సంబంధించిన వారికి చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి మీడియాకి చెప్తున్నా, ఆ రోజు మాట్లాడిన మాటల తర్వాత, నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తర్వాత అది సమిసిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా దాన్ని మళ్ళీ కూడా వైరల్ చేస్తున్నారు. మళ్ళీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఇక్కడికి ఆపితే సంతోషము లేదు. మీరు చేసిన దుర్మార్గాలకు మీ అధిష్టానం మిమ్మల్ని చేతులతో మాట్లాడేయడంలే, మంచి పదజాలంతో మిమ్మల్ని మాట్లాడేయడం లేదనే బాధ ఉంటే, అది ఏదో ఆ బాధ మా మీద తీర్చుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే దానికి ఎవరు బాధ్యత. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.